Hey people, welcome back to my YouTube channel. So, this is my first vlog in YouTube. I want to make it very memorable. మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయితే మార్నింగ్ ఒక 7-8 కల్లా అక్కడ ఉంటాము. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి తిరుపతి నుంచి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో చూద్దాం, ఇంకా మేము ప్యాక్ చేసుకున్నవన్నీ చూపిస్తాము. లెట్స్ సీ విత్ మీ. ఓకే బాయ్. మేము స్టార్ట్ అవుతున్నాం గాయస్. టైం ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది నైట్. అందరు పడుకునే టైంలో మేము ట్రిప్కి వెళ్తున్నాము. అందరు వస్తున్నారు పైనుంచి. జస్ట్ ఇండియన్ థింగ్స్ గాయస్. ఇదంతా స్నాక్స్ కవర్. మేము కరెక్ట్గా 12కి స్టార్ట్ అయ్యాము. నేను కార్ అయితే ఎక్కాను. కార్ ఎక్కిన ఒక 30 మినిట్స్కి పడుకున్నాను. మరి ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. 7కి లేచాను. ఇంకా తిరుపతికి వెళ్ళడానికి ఒక 1 అవర్ ఉందనుకుంటా. ఈ మధ్యలో ఐ డోంట్ నో దిస్ ప్లేస్. ఇక్కడ ఆగాము, బ్రష్ చేసాము. అండ్ దే ఆర్ టేకింగ్ మీ ఛాయ్ అండ్ టేకింగ్ మీ టిఫిన్. ఇక్కడ వ్యూ మాత్రం టోకింగ్ గైస్. నేను మీకు చూపిస్తాను, చూడండి. మెట్లు ఎద్దామని డిసైడ్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళాక టికెట్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఇక్కడ ముందుగానే ఆగి బ్రష్ చేసుకొని వీఆర్ గోయింగ్. అక్కడికి వెళ్ళాక ఐ విల్ షో యూ గాయ్స్ అగైన్. బాయ్. గాయ్స్ మేము ఇప్పుడే తిరుపతి వచ్చాము. అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం గాయ్స్. టికెట్స్ తీసుకోండి. ఇక్కడ శివుడి విగ్రహం వెళ్తుంది, చూడండి గాయ్స్. చెక్కి మాత్రం డీప్ స్లీప్ అవుతుంది గాయ్స్. అవుట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అల్పిరి మెట్ల దగ్గరికి వచ్చాము. అక్కడ కార్ పార్కింగ్ చేసి అక్కడ టికెట్లు ఉంటాయా చూసుకొని మెట్ల దారిలో వెళ్తాము. ఏ పాపలే. గాయస్ మేము శ్రీవారి మెట్లు ఎక్కడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి శ్రీవారి మెట్లు 7 కిలోమీటర్స్. బస్లో వెళ్తాం గాయస్ మేము. హాయ్ గాయ్స్. ఇది కోతి. ఇప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాం. వెళ్తున్నాం దగ్గర. చెక్కి మెట్లు ఎక్కుతావా? ఎక్కేస్తావా మమ్మీ నువ్వు? ఎక్కేస్తాను. దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు అక్కడి నుంచి మనం శ్రీవారి మెట్లకి ఎక్కేద్దాం. 2000 మెట్లు ఎక్కుతావా? అక్కడ దిగిపోతావా? పక్కా పెడతా బ్లాగ్. గాయస్ పైన ఒక టవర్ కనిపిస్తుందా? అక్కడికి ఎక్కాలి ఇప్పుడు మేము. ఈ ఒక్క కొండ 7 కొండలతో సమానం అంట. చూద్దాం ఎక్కుతామో లేదో. ఇప్పుడు ఇది మేము ఎక్కేయాలి. 2388 మెట్లు. చూద్దాం చెక్కి ఎన్ని ఎక్కుతుందో. ఇప్పుడు మొత్తం చెక్కి రియాక్షన్ రికార్డ్ చేద్దాం ఫిక్స్ అయ్యా గాయస్. అప్పుడే అవుట్ అయిపోయినారు గాయస్. అక్కడ నుంచి ఇక్కడ నచ్చినారు. అప్పుడే అయిపోయింది ఇలా పని. అంతేనా? Hi guys. Hi.
అందరు చాలా ఫామ్లో ఉన్నారు గైస్. అందరు ఫాస్ట్ ఎక్కుతున్నారు. చెక్కి కూడా మంచిగా ఎక్కుతుంది గైస్. ఇప్పుడు ఈ మెట్లు నాన్ స్టాప్ ఎక్కితే ఆల్ గ్రేట్ గైస్. 300 స్టెప్స్ కంప్లీటెడ్. కష్టపడి 300 ఎక్కాం. ఇంకా 2088 ఉంది. కదా అయిపోయి గైస్ ఫైనల్లీ పైదాకా వచ్చాం. ఇంకొక 400 స్టెప్స్ ఉంది. ఒక పని అయిపోయింది గైస్. మీకు చూపిస్తాం మేము ఎంత కింద నుంచి పైకి వచ్చాము. చూడండి, అక్కడ నుంచి వచ్చాము గైస్ మేము పైకి. ఇంత దూరం ఇంకా ఉంది గైస్. అయిపోయింది, అందరు బ్యాటరీ అయిపోయింది గైస్. ఏదో అనుకున్నాం కానీ తూలా విరిగిపోతుంది. 10 స్టెప్స్ ఎక్కగానే ఆయాసం అయిపోతుంది. ఇంకా 200 స్టెప్స్ ఉన్నాయి, చూడాలి. మార్నింగ్ నుంచి ఒక టిఫిన్ చేసాం, అంతే, ఏం తినలేదు. ఇప్పుడు పైకి వెళ్ళి తిని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి 15 అవర్స్ పడుతుందంట. మేబీ రేపు మార్నింగ్ రావచ్చు మేము బయటికి, ఆల్రెడీ నైట్ రావచ్చు. చూడాలి గైస్. ఇంకా 200 ఉన్నాయమ్మా. థ్యాంక్ గాడ్. గైస్ నిన్న నైట్ దర్శనం అయిపోయింది గైస్ మాది. కిందికి వచ్చి రూమ్ తీసుకొని మార్నింగ్ కపిలేశ్వర్ టెంపుల్ వెళ్ళాం, శివరాత్రి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నాం గైస్. అందరు మంచిగా రెడీ అయినారు. మొత్తం మా కాలు పడిపోయాయి గైస్. నడవడం కూడా రాలేదు తెలుసా. చెక్ అయితే ఇక మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడే కొంచెం ఎనర్జీ డ్రింక్ ఇచ్చి పైకి తీసుకెళ్తున్నాం మళ్ళీ. గౌరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. ఫ్రెండ్స్ నైట్ వెళ్ళాము, దర్శనం చాలా టైం పట్టింది. 24 అవర్స్ అని టైం చెప్పారు. ఆమె 24 అవర్స్ అందులో ఉండి చాలా ఇబ్బంది పడ్డాము. ఇట్లాంటి అకేషన్ టైమ్స్లలో రాకుండా, వీకెండ్లో కాకుండా మామూలు టైంలలో రండి ఫ్రెండ్స్. అయిపోయింది గైస్. పైకి వెళ్తున్నాం మేము. ఆన్ టైం 2:30 2:30 లోపల పైన ఉండాలి గైస్ మేము. చూపిస్తా చూడండి రోడ్. చిన్న పిల్లల్లాగా మొత్తం చాక్లెట్స్ తెచ్చుకున్నాను గైస్ తినడానికి. 25 ద రోడ్ గైస్. ఏడికి వచ్చినాం ఇప్పుడు? హాతీరామ్ బాబా టెంపుల్. హాతీరామ్ బాబా టెంపుల్ వచ్చాం మేము. ఇప్పుడు పాప వినాశనం వచ్చినాం. ఇప్పుడు కిందికి దిగుతున్నాం. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఉందని ఏందనేది. మా గైడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నడవాలి గాయస్. అంటే అటు నుంచి రోడ్డు ఉందా? ఈజీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నడుస్తున్నా. అటు నుంచి రోడ్ కూడా ఉంది. గైస్ చూసి రండి, చిన్నపిల్లలతో రాకండి. చెక్కి పని అయిపోయింది గైస్ తిరుపతికి వచ్చి. నా పని అయిపోయింది గైస్. సో చిన్నపిల్లల్ని ఎవరు తీసుకురాకండి. ముఖ్యంగా ఫ్రీ దర్శనానికి వెళ్ళకండి. ఏదైనా టోకెన్స్ బుక్ చేసుకొని రండి గైస్, ఓకేనా? మాలాగా మీరు రాకండి గైస్.
తయారీ. దర్శనం అయిపోయింది. మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. చూపి సో దర్శనం అయిపోయింది గైస్. రూమ్కి వెళ్ళాలి గాయస్. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మార్నింగ్ దండేలా ఉంది గైస్. చాలా బాగుంది గాయస్. అమ్మ మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి రోడ్డు మీద. హాయ్ గాయస్, మేము తిరుపతి నుంచి రిటర్న్ అయిపోయి చీరాల బీచ్కి వచ్చాం. తిరుపతి నుంచి నైట్ 9కి రిటర్న్ అయితే ఇప్పుడు చీరాలలో 9కి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసేపు ఉండి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాం మేము.